సముద్ర గర్భం ఎన్నో గుప్త నిధులకు నిలయం. రోడ్డు రవాణా, వాయు రవాణా అంతగా లేని సమయంలో ప్రతిదీ నౌకల ద్వారా సముద్ర మార్గంలోనే దేశాలు దాటేది. అయితే తుపాన్లు, సముద్ర ఆటుపోట్ల సమయంలో చాలా నౌకలు సముద్రంలోనే మునిగిపోయేవి. అలా కొన్ని వేల నౌకలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. వాటిల్లో మనం ఊహించనంత సంపద ఉందని చరిత్రకారుల అభిప్రాయం. అలాంటి ఓ నౌకే ఎల్డోరాడో. 1641లో ఆ వాణిజ్య నావ 42,000 కోట్ల నిధితో బ్రిటన్ సముద్ర తీరానికి కొంత దూరంలో నీట మునిగింది. జల సమాధి అయిన ఆ నావ జాడ కోసం ఆ తర్వాత ఎందరో ప్రయత్నించినా ఇప్పటికీ అది మానవుల కంటపడలేదు. అయితే ఆధునిక టెక్నాలజీతో నావ జాడ కనిపెడతామంటూ ఓ కంపెనీ తాజాగా ముందుకొచ్చింది. అపార నిధి నిక్షేపాలున్న ఈ నావను అప్పట్లో సముద్రపు ఎల్డోరాడో అని పిలిచేవారు. బ్రిటన్లోని కార్న్వాల్ తీరం సమీపంలో అది నీట మునిగింది. అందులో సుమారు 42,000 కోట్ల రూపాయల విలువైన వెండి, బంగారం దాగుంది. ఇన్ని దశాబ్దాలుగా ఎందరో ఆ నావ ఆచూకీ కోసం ప్రయత్నించినా విఫలమయ్యారు. తాజాగా మల్టీ బీమ్ సర్వీసెస్ అనే సంస్థ నిధివేటకు రంగంలోకి దిగింది. సముద్రంలో కూలిపోయిన నావల జాడను కనిపెట్టడంలో మల్టీ బీమ్ సర్వీసెస్ సంస్థకు మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీతో ఆ నిధి జాడ కనుక్కోవడం సాధ్యమని సంస్థ బలంగా విశ్వసిస్తోంది. సముద్రం అడుగున 200 చదరపు అడుగుల మైళ్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం అత్యాధునిక మానవరహిత వెజల్స్, సోనార్ టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని జల్లెడపడుతుంది. ఈ ఏడాది మొత్తం గాలింపు చర్యలుంటాయని సంస్థ పేర్కొంది. ఇది నిధుల వేట కాదని, చారిత్రక సంపద అని, దానికున్న విలువ అపారమని మల్టీబీమ్ సర్వీసెస్ తెలిపింది. ఆ నిధిని వారసత్వ సంపదగా భావిస్తామని వివరించింది. సముద్రంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతంలో ఎల్డోరాడో కూలిపోయిందని, కాబట్టి అక్కడ గాలింపు చర్యలు ఓ సవాలని అన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో వేల కొద్దీ నావలు మునిగిపోయాయట. వాటి అవశేషాలన్నీ ఇప్పటికీ అక్కడే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. వాటిల్లో నుంచి ఎల్డోరాడో ఎక్కడుందో గుర్తించి వెలికి తీయాల్సి ఉంటుంది. ఇదంత సులభమైన పని అయ్యుంటే ఇప్పటికే దాన్నెవరో ఒకరు వెలికితీసి ఉండేవారు. కానీ అలా జరగలేదు అంటే నిజంగానే ఇది సవాల్తో కూడుకున్న పని. అయితే నావ కూలిన ప్రాంతం తమకు బాగా తెలుసని, ఆధునిక టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి విజయం తథ్యమని మల్టీబీమ్ సర్వీసెస్ నిర్వాహకులు చెబుతున్నారు.